ఎన్టీఆర్ ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి వన్నె తెచ్చారన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. ఆయనది మరణం లేని జననం అన్నారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. జన్మ జన్మకి ఆయనకే కూతురుగా పుట్టాలి అని కోరుకుంటున్నారని చెప్పారు పురంధేశ్వరి. విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. మరణం లేని జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. చలనచిత్ర రంగంలోకి వారి రాకముందు చలనచిత్ర కళాకారుల్ని కేవలం మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల, వారి క్రమశిక్షణ, వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇప్పటికీ సైతం, ఈ రోజుకి సైతం, ఈ క్షణానికి సైతం రాముడన్నా, కృష్ణుడన్నా, రావణాసుడన్నా, దుర్యోధనుడన్నా ముందుగా గుర్తుకు వచ్చేది, మన కళ్ళ ముందు కట్టినట్టు కనపడేది వారి రూపమే. అదేవిధంగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం అన్నది కేవలం అధికారం చెలాయించడానికి మాత్రమే కాదు, అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి పరిపాలనని ప్రజలకి చేరువ చేయడం మాత్రమే కాకుండా ఆకలితో ఉన్నటువంటి వారికి ₹2 కిలో బియ్యాన్నే ప్రవేశపెట్టి వారి ఆకలిని తీర్చడం, అదేవిధంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో దాహార్తితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులకి తెలుగు గంగ వంటి ప్రాజెక్టుని చేపట్టి వారి దాహార్తిని తీర్చడం, పేదలకి జనతా వస్త్ర పథకం మరియు పక్కా గృహ నిర్మాణ మాధ్యమంగా వారికి సేవ చేయటం, మరి మన జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి వారికి ఆస్తిలో సమాన హక్కుతో పాటు వారిని విద్యాధికుల్ని చేయాలి అనేటువంటి భావనతోటి మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం మాత్రమే కాకుండా స్థానిక సంస్థల్లో వారికి రిజర్వేషన్ని కల్పించి నిజమైనటువంటి మహిళా సాధికారతని వారికి అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు.